అయిపోయింది ఉండమ్మా. నిన్న చెప్పమంటారా? నిన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్కి భవానీ ప్రసాద్ అనే అబ్బాయి 22 సంవత్సరాలు, చదువుకోలేదు, ఆటో డ్రైవర్. అబ్బాయి పక్క ఇంటి పిల్లాడు బైక్ కొనుక్కొని బైక్ తిను డ్రైవ్ చేయడానికి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న మీద పోట్లాడి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని తాళం పెట్టే చెవులు ఉంటాయి కదా, ఆ చెవులు 4 మింగేసి వచ్చాడు. మొన్న సాయంత్రం 6:30 ఆ టైంలో జరిగిందంట. నిన్న పొద్దున్న తీసుకొని వచ్చారు. మార్నింగ్ వచ్చిన ఎండోస్కోపీలో మేము ఒక తాళమే అనుకొని స్టార్ట్ చేసి చూసాము. లోపలికి వెళ్ళి చూసేవాడికి 2 కనపడ్డాయి. తీస్తున్నప్పుడు చూసాడు మొత్తం 4 ఉన్నాయి. మొత్తం ఒకదాని తర్వాత ఒకటి తాళాలన్నీ పట్టుకొని మాకు యాక్సరీ ఫోర్సెప్స్ ఉంటాయి, ఫారెన్ బాడీ ఫోర్సెప్స్ అని, ఏవి ఉన్నా పట్టుకోవడానికి వీలుగా ఉండేవి. ఆ ఫోర్సెప్స్ తోటి ఆ తాళంకు ఉండే రంధ్రం హోల్ ఉంటుంది కదా కీకి, ఆ హోల్ని పట్టుకొని ఆ ఫోర్సెప్స్తో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 4 తీసాం. మొత్తం తీయడానికి ఒక 5 నిమిషాలు పట్టింది. అబ్బాయికి అయితే ప్రస్తుతం అంటే ఆ సాయంత్రం 6:30 తీసుకున్నాడు. మరుసటి రోజు మేము 11 ఆ టైంకి తీసేసాం కాబట్టి ఇబ్బంది లేదు. అదే అలానే కాకుండా చిన్న పేగులోకి జారి వెళ్ళిపోయి ఉంటే అవి పొట్టలో ఉన్నాయి ప్రస్తుతానికి. కిందకి వెళ్ళిపోతే ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. వెంటనే తీసుకురావడం వల్ల ఎండోస్కోపీ ద్వారా ఏమి ఇబ్బంది లేకుండా తీయడానికి అయింది. ఒక 5 నిమిషాలు పట్టింది మొత్తం ప్రొసీజర్కి చేయడానికి. ఇలాంటి కేసులు ఎప్పుడు వచ్చాయి? చిన్నపిల్లల నుంచి, నెలల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పటి వరకు చేసాం. దాదాపు ఒక 20-30 దాకా తీసామండి. రకరకాలు చిన్నపిల్లలు అయితే బాదం పప్పులు, జీడిపప్పులు, చింతకాయ గింజలు ఉంటాయి, కంకర్రాళ్ళు ఉంటాయి, రేగ్గాయ గింజలు ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడే మింగితే అడ్డం పడిపోతాయి. పెద్దవి అయినప్పుడు కాయిన్స్ అవి ఉంటాయి, బటన్ బ్యాటరీలు ఉంటాయి, మ్యాగ్నెట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుంటాయని పొట్టలోకి వెళ్ళిపోతాయి. చెవు దిద్దులు, కప్పులు ఉంగరాలు, పట్టీలకు ఉండే సీలలు లాంటివి, మేకులు, పిన్నులు పెట్టుకునేవి, పక్క పిన్నిసులు, గుండు సూదులు, మనం కుట్టుకునే సూదులు, ఇలా రకరకాలు ఉన్నాయి. నిన్న అబ్బాయితో పాటు ఇంకో అబ్బాయికి కాయిన్ మింగేసి వస్తే కాయిన్ తీసాము. మొన్న ఒక లేడీ, తనకు తెలియదు మ్యాగ్నెట్ మింగానని, అది పెద్ద పేగులు అలా ఉండిపోయింది, వారమైనా ఉన్నది. దాన్ని ఎండోస్కోపీ ద్వారా తీసాం. అంటే ఆపరేషన్స్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా తీయడానికి అవుతుంది. ఇది మామూలుగా అయితే బయటకి అయితే ఎంత అవుతుందండి? బయట అయితే 15,000-20,000 తీసుకుంటారండి. మొత్తం ఇవ్వాలంటారు, ప్లస్ అది చేయడానికి ఇది కదా యాక్సరీస్. ఏదైనా ఫారెన్ బాడీ చేయడానికి 10,000-15,000 అవుతుంది. మొత్తం అవుతుంది కాబట్టి ఒక 20,000 దాకా తీసుకుంటారు బయట. మన దాంట్లో లేదు, ఫ్రీగానే చేసాం. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మాకు ప్రతి 3 నెలలకి మాకు కావాల్సిన ఇండియన్ పెడితే సూపరింటెండెంట్ గారు సప్లై చేసి ఇస్తూ ఉంటారు. ఫ్రీగానే చేస్తాం.